టూరిజం అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. కొత్త రూట్ మ్యాప్ తో 8 ప్రాంతాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్లు సిద్ధం చేస్తోంది. తెలంగాణలో ప్రపంచ స్థాయి టూరిజం హబ్ గా తీర్చిదిద్దేందుకు రేవంత్ ప్రభుత్వం భారీ ప్రణాళికలు రచిస్తోంది. ప్రకృతి అందాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలు, చారిత్రాత్మక వారసత్వాన్ని కలగలిపి పర్యాటక రంగానికి కొత్త ఊపిరి పోసే దిశగా అడుగులు వేస్తోంది. 27 ప్రత్యేక పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి కార్యాచరణ రూపొందిస్తుండగా తొలి దశలో 8 ప్రాంతాలకు సమగ్ర మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసినట్టుగా టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. టూరిజం అభివృద్ధిపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన ఆయన పలు కీలక నిర్ణయాలు ప్రకటించారు. తెలంగాణ టూరిజం అభివృద్ధికి సంబంధించిన కొత్త రూట్ మ్యాప్ ను అధికారులకు వివరించారు. వికారాబాద్, రామప్ప దేవాలయం, యాదాద్రి, భద్రాచలం అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్టుగా మంత్రి జూపల్లి తెలిపారు. భువనగిరిని దేశంలోనే అగ్రశ్రేణి హెరిటేజ్ టూరిజం కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా యోచిస్తున్నామన్నారు. కేరళలో జటాయు తరహాలో ఐకానిక్ ప్రాజెక్టులపై అధ్యయనం చేస్తున్నట్టుగా స్కై వాక్ లో బ్లూ డాష్ అడ్వెంచర్ యాక్టివిటీలకు ప్రాధాన్యమిస్తున్నట్టుగా చెప్పారు. సోమశిలలో క్రూజ్ టూరిజం, వాటర్ స్పోర్ట్స్ కు భారీ అవకాశాలు ఉన్నాయన్నారు మంత్రి జూపల్లి. మొత్తంగా టూరిజాన్ని కేవలం విహారయాత్రకే పరిమితం చేయకుండా ఉపాధి, ఆర్థికాభివృద్ధి ప్రధాన శక్తిగా మలిచేందుకు ప్రభుత్వం యోచిస్తోంది.